భారత్ మాతకు జై. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లాలో వడ్డీ కాసులు అనే పేరు మీద 4 కోట్ల లోన్ తీసుకున్నారు. ఎట్లా అంటే అది అతను చనిపోయాడు 2020లో చనిపోయాడు. అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉండే. 4 కోట్ల చనిపోయాక మళ్ళా లోన్ తీసుకున్నారు వీళ్ళు 24లా 4 కోట్ల లోన్ తీసుకున్నారు. గవర్నమెంట్ చూడ ఎట్లుందో. గవర్నమెంట్ ఈ లోను చిన్నోనికి ఎవరికన్నా ఇయ్యరు కాబట్టి మన ఇప్పుడు వీళ్ళకు అది పెద్ద పార్టీ వాటి 4 కోట్ల లోన్ ఇచ్చారు. చనిపోయాక వాడిని కాగితాలు పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక ఇది మన గవర్నమెంట్ ఎట్లా చూడు, మన జగన్ గవర్నమెంట్ అది. ఏది పశ్చిమ గోదావరి జిల్లా అలా మన ఏది రొయ్యల చెరువు కోసం వడ్డీ కాసులు అనే పేరు. చనిపోయాక వాడికి లోన్ 4 కోట్ల లోన్ తీసి మన సంతకాలు ఫోర్జరీ చేసి దాని మీద లోన్ ఇచ్చారు. ఇటువంటి గవర్నమెంటు ఆ బ్యాంకులు కూడా ఈ లంచాలు తీసుకుని నేర్చారు. బ్యాంకులు లంచాలు తీసుకుని నేర్చారు. పబ్లిక్ కూడా మోసానికి జైలు వేసి ఉరిశిక్ష తీయాలి వీళ్ళు. ఏ తప్పు ఫోర్జరీ సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ. అది జరిగింది జగన్ గవర్నమెంట్ జరిగింది. ఒక్కొక్కటి తవ్వుతా ఉంటే బయటకు వస్తున్నాయి. ఇటువంటి అవినీతి పనులు మన భారతదేశంలో ఉన్న రోజులు మన భారతదేశం డెవలప్ కాదు. ఒక్కొక్కరిని తీసుకుంటూ వాళ్ళకు చేస్తేనే మంచిగా ఉంటుంది. కంపల్సరీ ఇటువంటి అరికట్టాలంటే ఒకటే, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా చూడు, బ్యాంక్ వాళ్ళు కూడా వాడు ఫ్రాడ్ చేసినట్టుంది. బ్యాంక్ మేనేజర్ కూడా వాడిని తెలిసే చేస్తాడు. వాడు తెలియకుండా చేస్తాడు. వాడు ఎంక్వైరీ చేయకుండా చేస్తాడా? వాడు చనిపోవడానికి డెత్ సర్టిఫికేట్ కదా, వాడి ఇంట్లో ఎంక్వైరీ చేస్తారు కదా. ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. ఇదంతా మోసం జరుగుతుంది చూడు ఆంధ్రలో. అప్పుడు జరిగింది, ఇప్పుడు కాదు అది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఇంకా వాళ్ళకు ఇంకా చదువుకుందా టైం లేదు, దాని డబ్బు లేదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. ఇటువంటి మోసం చేసే వాళ్ళంతా చిన్నగా బ్యాంకులలో పోయి వాడు ఫ్రాడ్ చేసేవానికి వానికి డైరెక్ట్ ఎంతో లంచం ఇస్తారు. ఆ లంచం ప్రకారం వాడు రిలీజ్ చేస్తాడు, చెక్ రిలీజ్ చేస్తాడు, ఎవరు డబ్బు వాడు తీసుకొని పోతాడు. ఇలా జరుగుతుంది మోసం. ఈ మోసం జరగకుండా అరికట్టాలంటే ఒకటే, ఇవ్వనన్న ఒకరిని ఉరి తీసుడో వానికి రోడ్డు మీద కాల్చి చంపడో రాళ్ళతో కొట్టుడో అయితేనే ఈ మోసాలు బంద్ అవుతాయి. జై శ్రీరామ్, జై గోమాత.